సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీల మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. అల్లు రామలింగయ్య నాటి రోజుల్ని మళ్లీ తవ్వుతున్నారు. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియోల్ని కూడా బయటికి తీస్తున్నారు. మెగా ఫ్యామిలీ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీ అని బన్నీ ఫ్యాన్స్ అంటుంటే, అల్లు అరవింద్, అల్లు అర్జున్ నిలబడింది చిరంజీవి వల్లే అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ మాట్లాడే మాటలు, చేసే చేష్టల మూలాన ఇరువురు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది. మొన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో మాట్లాడుతూ నాకు నచ్చితేనే వస్తా, నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్టుగా అనిపించింది. దీంతో మెగా ఫ్యాన్స్కి మళ్లీ మండిపోయింది. అంతేకాకుండా జనసేన నాయకులు కూడా ఆ స్పీచ్పై ఫైర్ అయ్యారు. ఇలా అల్లు వర్సెస్ మెగా టాపిక్ అనేది ఒక పంతాన అందమయ్యేది కాదు. కానీ ఒకే వేదిక మీద చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కనిపిస్తే మాత్రం అభిమానులకు ఫీస్ట్ లాగానే ఉంటుంది. అది ఎక్కడ అనుకుంటున్నారా? బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక పవన్ కళ్యాణ్ను ఖచ్చితంగా పిలుస్తారు. ఇప్పుడైతే తాజాగా బన్నీకి కూడా ఆహ్వానం వెళ్ళింది. ఇక ఈ ముగ్గురు కలిసి పక్కపక్కనే కూర్చుని కనిపిస్తే అప్పుడైనా అభిమానులు కాస్త శాంతిస్తారేమో చూడాలి. ఇక ఈ గొడవలు కేవలం సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉన్నాయా, లేదా నిజంగా వారి మధ్యలో కూడా ఉన్నాయా అనేది మాత్రం సెప్టెంబర్ 1నే తెలుస్తుంది. బాలయ్య కోసం చేస్తున్న ఈ ఈవెంట్లో చిరు, బన్నీ, పవన్ కళ్యాణ్ల ప్రవర్తన బట్టి, వాళ్ళు మాట్లాడే తీరును బట్టే సోషల్ మీడియాలోని రచ్చ ఆగుతుందా లేదా ఇంకా ముదిరిపోతుందా అనేది ఆధారపడి ఉంది. ఏదేమైనా రెండు కుటుంబాల మ్యూచువల్ ఫ్యాన్స్ ఈ గొడవ ఇక్కడితోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో క్రేజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.